Ladies and gentlemen, I'm extremely honored to get this opportunity to address you all on this auspicious occasion of SCTPC's PTO passing out parade at this elite institution PTC Mädchen. I am Pallavi, Sub-Inspector of Police with my co-commentator Prasanna, Sub-Inspector of Police on behalf of our principal PTC Mädchen, Sri Madhukar Swami Sir, Superintendent of Police, extend a warm welcome to the honorable guests, dignitaries, senior officials, faculty members of PTC Mädchen, staff members of PTC Mädchen, trainee cadets and their families, esteemed members of print and electronic media, and members who joined online. ఈ పాసింగ్ అవుట్ పెరేడ్ ఎస్సిటిపిసి పిటిఓ 2025 కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు మీడియా మిత్రులకు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్ తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. Markers! Conditions! Darshan! Parade पर! Beginners! Advance call! बजाओ! दीक्षण परेड! सावधान! दीक्षण परेड! कंदेशस! दीक्षण परेड! दाहिना बाएं से तेज चल! Good morning, ladies and gentlemen. Today is an auspicious day. It is passing out parade of SCTPC of Police Transport Organization of 2025 batch. This day will relate in the history of PTC Mädchen and also in the name of our young race. The magnificent passing out parade of SCTPC of Police Transport Organization of 2025 batch entering onto the parade ground from the main entrance of the football. All are requested to put your hands together and applaud the parade as they lead the races of the parade ground. दीक्षण परेड! आगे बढ़ेगा! दाहिना और बाएं मुड़! दीक्षण परेड! बाजू शस्त्र! दीक्षण परेड! कुलदान चल! दीक्षण परेड! मध्य सच!
దీక్షిత్ పరేడ్ విశ్రామ్. దీక్షిత్ పరేడ్ సావధాన్. దీక్షిత్ పరేడ్ కందే శస్త్ర. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వర్యులు శ్రీ రమేష్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్. దీక్షిత్ పరేడ్ జెండర్ సెల్యూట్ సలామీ శస్త్ర. దీక్షిత్ పరేడ్ కందే శస్త్ర. దీక్షిత్ పరేడ్ బాజో శస్త్ర. తెలంగాణ రాష్ట్ర గీతాలాపన సమయంలో అందరూ లేచి నిలబడి రాష్ట్ర గీతానికి గౌరవ వందనం అందించవలసిందిగా కోరుతున్నాం.
श्रीमान दीक्षांत परेड आपका निरीक्षण के लिए हाजिर है। ఎం రమేష్ సార్ ఐపీఎస్ గారు 1996వ సంవత్సరంలో గ్రూప్ 1లో డిఎస్పీ ఆఫీసర్గా నియమితులై 2005వ సంవత్సరంలో ఐపీఎస్ క్యాడర్కి పదోన్నతి పొందారు. సార్ వనపర్తి జిల్లాకు చెందినవారు. సార్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీగా గోదావరికని, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తమ సేవలను అందించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఇంటెలిజెన్స్ హైదరాబాద్ నందు మరియు గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా తన సేవలను అందించి ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్, హోల్డింగ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఐజీపీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నందు తమ సేవలను అందిస్తున్నారు. సార్ గారి సేవలకు గుర్తుగా ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, ఉత్కృష్ట సేవా పథకం, ఆంతరిక సురక్షా సేవా పథకం, ఏపీ పోలీస్ కఠిన సేవా పథకం లాంటి మరెన్నో పథకాలను పొందారు. All the spectators are requested to stand up in the places as a mark of respect to the flag while it passes through the parade ground, and officers in uniform shall salute. మరికొద్ది క్షణాల్లో అతి ముఖ్యమైన ఘట్టం ప్రారంభం కాబోతుంది. అదే ప్రతిజ్ఞా కార్యక్రమం. జాతీయ పతాకం మరియు అకాడమీ పతాకం తగు రక్షణ ఏర్పాట్లతో కవాతు మైదానం నందు ప్రవేశించే సమయంలో అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడవలసిందిగా విజ్ఞాపన. మరియు యూనిఫామ్లో ఉన్న వారందరూ సెల్యూట్ చేసి జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వవలసిందిగా వినతి. श्रीमान दीक्षांत परेड शपथ ग्रहण करने की आज्ञा प्रदान करें। పరేడ్ కమాండర్ ఎం రికిన్ గారు ముఖ్య అతిథి వర్యుల నుండి అనుమతి పొంది ముందుకు సాగుతూ ఉన్నారు. दीक्षांत परेड कंधे शस्त्र। निशान डोले परेड पर। నిషాన్ టోలీ పరేడ్ మైదానం నందు ప్రవేశించుచున్నది. दीक्षांत परेड राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र। दीक्षांत परेड कंधे शस्त्र। दीक्षांत परेड
बाजू शस्त्र कमांडर जगालो निशान जगालो निशान कार्रवाई शुरू कर వీక్షకులారా, ఒక్కసారి చూడండి. అదే నిషాన్ టోలీ కవాతు మైదానంలో ప్రవేశించి ఉన్నది. వృత్తిని బద్దలే ఉందిగా మా జీవితం సమాజం కాంతిరేఖగా మలుచుకుంటామని తమ ఉషాకిరణాలను ప్రసరింపజేస్తున్న నిషాన్ టోలీ సాక్షిగా ప్రమాణం చేసేందుకు శిక్షణార్థుల శరీరం మనస్సు సంసిద్ధమై ఉన్నాయి. आ रही है तिरंगा हमारी, हंसी हुई, मुस्कुराती हुई, मलकाती हुई, गगन से धरती से बातें करती हुई। आज तेलंगाना के आंगन में नवजवान के छाती पर बैठकर बढ़ रही है तिरंगा हमारी। कदम से कदम मिलाकर आ रही है हमारा यूनिट फ्लैग। वादा कर रही है, खुद से शपथ ले रही है, चलते चलते निभाएगी हमारा तिरंगा के साथ। ये इतना कर बढ़ रहा है तिरंगा और यूनिट फ्लैग। Most beautiful sight, a historic moment and a patriotic moment. 9 months of hard training will be remembered for lifetime, and oath taken today will make them aware of their responsibilities and duties. నేను భారతదేశానికి భారతదేశ రాజ్యాంగానికి విధేయునిగా ఉంటానని తెలంగాణ పోలీస్ సంస్థలో నిజాయితీతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. Well, today's flag bearers are the national flag is carried by B. Harish from Mehboob Nagar. Unit flag is carried by Guglo Janakiram from Khammam. Dharma Reddy, Lakshman, Harikrishna and Kranti are escorting the national flag and unit flag. All the spectators are requested to stand up while it leaves the parade ground and officers in uniform shall salute. నిషాన్ టోలీ కవాతు మైదానం నుండి నిష్క్రమించే సమయంలో అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడవలసిందిగా విజ్ఞాపన మరియు యూనిఫామ్ కమాండర్ జగాలో యూనిఫామ్ లో ఉన్న వారందరూ సెల్యూట్ చేసి జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వవలసిందిగా వినతి. దీక్షాంత్ పరేడ్ కండే శస్త్ర निशान टोली कोच कर दीक्षांत परेड राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र
వీక్షకులందరూ కూర్చోవలసిందిగా మనవి. श्रीमान दीक्षांत परेड मंच से गुजरने की आज्ञा प्रदान करें। ముఖ్య అతిథి వర్యుల అనుమతి పొంది పరేడ్ కమాండర్ గారు ముందుకు సాగుతున్నారు. दीक्षांत परेड निकल चल వన్ వరకు చెప్తారా? दीक्षांत परेड कंधे शस्त्र చెప్పన్నారు కదరా, చెప్పండి. दीक्षांत परेड दाहिने से लाठियों के कलम में आगे बढ़, दाहिने मुड़। दीक्षांत परेड बाहर से तेज चल। ఈనాటి పాసింగ్ అవుట్ పరేడ్ నందు 82 మంది శిక్షణార్థులు పాల్గొంటున్నారు. ఈ పరేడ్కి కమాండర్గా సారథ్యం వహిస్తున్నది హనుమకొండ జిల్లాకి చెందిన శ్రీమతి శ్రీ మడిశెట్టి విజయ్ కుమార్, రమాదేవి గారి పుత్రుడు ఎం విక్రమ్. వీరు బీటెక్ పూర్తి చేసి ఉన్నారు. ఈ 9 నెలల శిక్షణలో భాగంగా అవుట్డోర్ నందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బెస్ట్ ఇన్ అవుట్డోర్ గా కూడా నిలిచారు. చక్కటి మార్చింగ్తో డ్రమ్ బీట్కి కథలు కలుగుతూ 4 కంటింజెంట్స్ మన ముందుకు వస్తున్నాయి. ఏమన్నా చెప్తా అయితే A total of 82 police transport authorization from all districts of Telangana are participating in today's magnificent passing out parade. ఒకటవ కంటింజెంట్కి సారథ్యం వహిస్తున్నది ఖమ్మం జిల్లాకి చెందిన షేక్ అబ్దుల్ నబీ. వీరి తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ హుస్సేన్ షేక్ ఫాతిమాబీ గారు. వీరు డిగ్రీ బీకామ్ చేసి ఉన్నారు మరియు NCCC సర్టిఫికేట్ పొంది ఉన్నారు. With perfect dressing, the contingent number 2 is led by Shri K. Suju Vinay Kumar, son of Shri K. Rajmori and Srimati Swarupa from Jalgaon district, Indian degree in BSc Statistics. మూడవ కంటింజెంట్కి సారథ్యం వహిస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి బోలోజు పుల్లారావు గారు మరియు రంగమణి గారి పుత్రుడు శ్రీ బి వెంకటేశ్వరరావు. With perfect timing, contingent number 4 is commanded by Shri Purvira Swarupa, son of Shri Rajmori and Srimati The synchronized marching of the troops is depicting actual meaning of uniform and uniformity. Smartly dressed up, energetic, young and handsome police officers marching with perfect dressing, perfect alignment to the tune of band. తమ గురువులు నేర్పిన విద్యతో నవనవోన్మేషోత్సాహంతో పోలీసులుగా మూర్తి భవించిన ధైర్యంతో వజ్ర సంకల్పంతో ఈరోజు దీక్షా పరేడ్లో కవాతు చేయడం చూస్తుంటే మన రాష్ట్రానికి మన దేశానికి రక్షణ కవచం మరింత దృఢంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కళ్ళల్లోని ఆత్మవిశ్వాసం, శరీరంలో కర్తవ్య నిష్ఠకి సంబంధించిన కదలికలు, సమాజం యొక్క క్షేమం, శాంతి భద్రతలు, తమపై అధికారుల ఆజ్ఞాపాలన,
दीक्षण परेड आगे बढ़ेगा दीक्षण परेड बाजू शस्त्र दीक्षण परेड कुललांचल दीक्षण परेड मध्य सच Sir, good morning, sir. दीक्षण परेड कंधे शस्त्र दीक्षण परेड समीक्षा क्रम में आगे बढ़ेगा मध्य से तेज चल అద్భుతమైన ప్రదర్శన. दीक्षण परेड जनरल रेड सलामी शस्त्र दीक्षण परेड कंधे शस्त्र दीक्षण परेड बाजू शस्त्र दीक्षण परेड विश्राम Now I request PTC Mitchell Principal Sir, Sri Madhukar Swami Sir, Superintendent of Police, to present a report regarding the training, sir. ఈ వేదికను అలంకించినటువంటి గౌరవనీయులు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రమేష్ ఐపీఎస్ గారికి మరియు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ గౌరవనీయులు రాజేష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి శిక్షణాంత కవాతు ప్రదర్శన వీక్షణకై వచ్చినటువంటి తల్లిదండ్రులకు బంధుమిత్రులకు అతిథులకు మా సిబ్బందికి మరియు 9 నెలల కాలం పాటు శిక్షణ పొంది ఈరోజు విజయవంతంగా శిక్షణ ముగిస్తున్నటువంటి యువ పోలీస్ అధికారులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు. సార్, ఈ పోలీస్ శిక్షణ కళాశాల 2017 సంవత్సరంలో అప్పటి డీజీపీ అనురాగ్ శర్మ గారు ప్రారంభించారు సార్. దీని విస్తీర్ణము 40 ఎకరాల్లో విస్తరించబడి ఉంది. ప్రస్తుతము ఈ బ్యాచ్ 82 మెంబర్స్ ఇండక్షన్ క్యాడెట్ ఆఫీసర్స్ అందరూ కూడా లాస్ట్ ఇయర్ 22 సెప్టెంబర్లో ఈ శిక్షణ కళాశాలకు శిక్షణ నిమిత్తం వచ్చారు సార్. వారు 9 నెలల పాటు విజయవంతంగా శిక్షణ ముగించుకొని ఈరోజు కవాతు శిక్షణలో పాల్గొనడం జరిగింది సార్. ఈ 82 మంది క్యాడెట్ ట్రైనీస్లో 25 మెంబర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారు సార్. మిగతా 57 క్యాడెట్స్ ట్రైనీస్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేస్తున్నారు సార్. ఆల్మోస్ట్ ఆల్ 70% పైగా గ్రాడ్యుయేట్స్ ఈ డిపార్ట్మెంట్లోకి, అంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొనేసి మన డిపార్ట్మెంట్లోకి రావడము గర్వించదగినటువంటి విషయం సార్. వీరికి మొదటి 3 నెలల పాటు న్యూ క్రిమినల్ లాస్తో పాటుగా పోలీస్ ఆర్గనైజేషన్ మరియు అడ్మినిస్ట్రేషన్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్స్లో మరియు వివిధ అంశాల్లో వీళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. ఆ తదుపరి 6 నెలల పాటు పీటీఓ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. సార్, ఇవే కాకుండా సార్
ప్రస్తుత సమాజం ఎదుర్కొన్నటువంటి అత్యంత క్లిష్టమైన సవాలైనటువంటి డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్లో నిర్మూలన కోసం వీరికి అందరికీ అవగాహన కల్పించడంతో పాటు వీరు కమ్యూనిటీలోకి వెళ్ళేసి డ్రగ్స్ బారిన పడకుండా సైబర్ క్రైమ్లో బారిన పడకుండా మేము ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ డ్రోన్ టెక్నాలజీ వినియోగంతో మనం ఎలా సర్వైలెన్స్ చేసేసి వీటిని మనము నేర్చుకోవడానికి మీకు అవకాశం కూడా కల్పించడం జరిగింది సార్. అదే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్తో పాటు సిపిఆర్ శిక్షణను ఇతర కోర్సుల్లో కూడా మేము వీళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, రాష్ట్రం యొక్క సంస్కృతిని వైభవాన్ని చాటి చెప్పేందుకు కల్చరల్ ఫెస్ట్, ఉద్యోగ బాధ్యతల్లో సేవా భావనను పెంపొందించేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరియు సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించడం కోసం రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటి ప్రత్యేక శిక్షణను కూడా అందించామని తెలియడానికి మేము సంతోషిస్తున్నాం సార్. ఈ 9 నెలల శిక్షణ కాలం ఎంతో విజయవంతంగా జరగడానికి నాకు సహకరించినటువంటి వైస్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ డిఎస్పీ గారికి, అవుట్డోర్ డిఎస్పీ మదన్ మోహన్ గారికి, ఏఓ రామారావు గారికి, అదేవిధంగా ఇతర డిఎస్పీ అధికారులకు, ఇన్స్పెక్టర్లకు, ఆర్ఐలకు, ఎస్ఐస్, ఆర్ఎస్ఐస్, ఏడిఐస్, ఇతర ఆఫీసర్లు మరియు సిబ్బందికి నా కృతజ్ఞతలు సార్. వీరే కాకుండా ఈ శిక్షణ కాలం సజావుగా ముందుకు సాగేందుకు సహకరించినటువంటి మినిస్టర్ స్టాఫ్, రైటర్స్, కమ్యూనికేషన్, టెక్ టీమ్, మెస్ ఆఫీసర్స్, ఎంటీ వింగ్, బెల్ల ఫార్మ్స్, స్టోర్స్, హోంగార్డ్స్ మరియు వైద్య సిబ్బందికి మరియు క్లాస్ 4 ఎంప్లాయీస్ కొందరికి కూడా ఇతర పీటీసీ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎక్కడైతే శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. ప్రజల యొక్క భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధత కలిగిన మీలాంటి యువ పోలీస్ ఆఫీసర్లు తెలంగాణ పోలీస్ శాఖలో భాగమవడము ఎంతో గర్వకారణం. మీరందరూ మంచి నడవడిక, క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన లక్షణాలు కలిగి ఉండి మీకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ తెలంగాణ పోలీస్ విభాగానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు చేకూరుస్తారని ఆశిస్తూ ఈనాటి శిక్షణాంతర పర్యటనకి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గారికి మరియు ఎస్పీ పీటీఓ రాజేష్ గారికి మరియు తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పురస్కార విజేత లైన్ బండ్. Left, right, left, left, right, left, left, right, left, left, right, left. Ready, up. विजेता सजा. विजेता मध्य से तेज चल. Left, right, left, 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 left, right, left. विजेता थम. विजेता सजा. पुरस्कार विजेता सैल्यूट. विजेता विश्राम. Best in Indoor, Shri Banot Venu. Now, Mr. Venu. వరంగల్ జిల్లాకి చెందినటువంటి శ్రీమతి శ్రీ లాలు సత్తమ్మ గార్ల పుత్రులు బి వేణు ఇండోర్ నందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 500 మార్కులకు గాను 366 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. Best in Outdoor, Shri Madishetti Vikram. Now, Mr. Vikram. హనుమకొండ జిల్లాకు చెందినటువంటి శ్రీమతి శ్రీ ఎం విజయ్ కుమార్, రమాదేవి గార్ల పుత్రులు ఎం విక్రమ్ అవుట్డోర్ నందు 250 మార్కులకు గాను 210 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు మరియు ఈనాటి పెరేడ్కి పెరేడ్ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. Best Fighter, Shri Sadiram Suresh. Now, Mr. Suresh. హనుమకొండ జిల్లాకు చెందినటువంటి శ్రీమతి శ్రీ కిట్టయ్య శాంతగార్ల కుమారులు మిస్టర్ సురేష్ తన అత్యుత్తమ ప్రతిభతో ఫైరింగ్ నందు 75 మార్కులకు గాను 73 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. All-rounder, Kanikapulla Swami. Now, Mr. Swami.
సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి శ్రీమతి శ్రీ మల్లయ్య రాజవ్వ గార్ల పుత్రులు స్వామి ఇండోర్ మరియు అవుట్డోర్ నందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 750 మార్కులకు గాను 555 మార్కులు సాధించి బెస్ట్ ఇన్ ఆల్గా నిలిచారు. కోరుతున్నాం. पुरस्कार विजेता सावधान, विजेता सजा, पुरस्कार विजेता सैल्यूट, विजेता पीछे मुड़, विजेता मध्य से तेज चल, लेफ्ट राइट लेफ्ट लेफ्ट Once राइट again, hearty left, congratulations to the Puraskar left Vijayata. right left right left, ready up, विजेता पीछे मुड़, पुरस्कार विजेता जगालो, మన ముఖ్య అతిథి వర్యులు శ్రీ ఎం రమేష్ సార్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సార్ గారిని ఈ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం సార్. మేడ్చల్ పోలీస్ శిక్షణ కళాశాల యందు పోలీసు రవాణా సంస్థకు చెందినటువంటి 82 మంది పోలీస్ అధికారులు ఈ శుభ గడియన వారి 9 నెలల కఠోర శారీరక మానసిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని విజయ గర్వంతో ఈరోజు పాస్అవుట్ అయ్యి ప్రజాసేవలో వారిని వారు పునరంకితం చేయడానికి సమాయత్తమవుతున్న వేళ ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు, ఈ అధికారులందరికీ ఎంతో కష్టపడి శిక్షణ ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి గారు, విజయ్ కుమార్ గారు, మదన్ మోహన్ గారు మరియు పీటీఓ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ గారు మరియు వారి సిబ్బంది, పీటీసీ మేడ్చల్ అధికారులు, సిబ్బంది, ఇండోర్ అవుట్డోర్ ఫ్యాకల్టీ, వ్యాఖ్యాతలు, మీడియా మిత్రులు అందరికీ శుభాభివందనాలు. చాలా గర్వంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ నూతనంగా ఉద్యోగాలు పొంది వారు శిక్షణను పూర్తి చేసుకొని గర్వంగా పోలీస్ శాఖలో ప్రవేశపెడుతున్న సందర్భం అటు అధికారులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ వారికి శిక్షణ ఇచ్చినటువంటి ట్రైనర్స్ కానీ చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక తల్లి 9 నెలలు మోసి ఎంత అపురూపంగా ఆ బిడ్డను కనాలని ఆ క్షణాలు వేచి చూస్తుందో అటువంటి క్షణాలే ఇక్కడున్న ఇండోర్ మరియు అవుట్డోర్ మధుకర్ స్వామి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అందరూ ట్రైనర్స్ అటువంటి ఒక ఉద్వేగానికి లోనవుతున్నారని నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులు కూడా, బంధుమిత్రులు కూడా చాలా గర్వంగా వారు పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులను చేసినామని చెప్పి భావించి ఈరోజు వారిని మనసారా ఆశీర్వదించడానికి వచ్చారు. వారందరూ కూడా ఎంత గర్వపడుతున్నారో తెలుస్తూనే ఉంది. ఈరోజు ఈ శిక్షణాంతర ప్రమాణ కవాతు, ఈ కవాతులో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా మంచి ప్రతిభ కనపరిచినందుకు, చక్కటి నైపుణ్యాలు మరియు పరేడ్ కమాండర్ తన వర్డ్ ఆఫ్ కమాండ్, తర్వాత బ్యాండ్ సిబ్బంది మీరందరూ కూడా ఒక కన్నుల పండుగగా
ఈ కవాతును నిర్వహించారు. మిమ్మల్ని మీకు శిక్షణ ఇచ్చి ఈరోజు ఇంత మంచి ప్రదర్శన చేయడానికి అవకాశం కల్పించినటువంటి ట్రైనర్స్ అందరినీ కూడా, అవుట్డోర్ ట్రైనర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ వేదికని, ఈ కవాతు మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పీటీసీ మేడ్చల్ అధికారులు, సిబ్బందిని కూడా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా కష్టపడి చదివి అనేక విద్యార్హతలు సాధించి పోలీస్ శాఖలో ప్రవేశించారు. పోలీస్ శాఖలో ప్రవేశించకంటే ముందు మీకు పోలీసుల గురించి, వాళ్ళ విధి నిర్వహణ గురించి ఎటువంటి అవగాహన ఉండదు. సరికదా, ఇప్పుడు మీరు పోలీస్ శాఖలో చేరిన తర్వాత మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, వారికి కూడా పోలీస్ శాఖ గురించి ఎటువంటి అవగాహన ఉండదు. వారు చేసే ఉద్యోగాలు అంటే, మీరు గతంలో పోలీసు పిల్లల సిబ్బంది పిల్లలైతే తప్ప మిగతా వారికి పోలీసులు అనుభవించే కష్ట నష్టాలు, వారు కోల్పోయే కుటుంబ జీవితం, సుఖ సౌఖ్యాలు, వీటన్నిటి గురించి ఎవరికి అవగాహన ఉండదు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరినీ ఉద్దేశించి నేను చెప్పడం ఏమిటంటే, పోలీసు ఉద్యోగం వేరు, మిగతా శాఖల్లో పనిచేసే ఉద్యోగాలు వేరు. మీరందరూ చక్కటి సహకారము, తోడ్పాటు, ప్రోత్సాహము అందించినట్టయితే వీరందరూ కూడా మంచి ఉద్యోగం చేసి మన్ననలు పొంది, వారు కూడా వారి దృష్టిలో కూడా నేను చాలా మంచిగా శిక్షణ పొందాను, ఒక మంచి ఉన్నతమైన పోలీస్ అధికారిగా నేను పనిచేస్తున్నాననే గర్వంగా ఫీల్ అయ్యే రోజులు, ఆ క్షణాలన్నీ కూడా మీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా వీరైతే ఇక్కడ 9 నెలలు మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఇక్కడ శిక్షణ చేశారు. వీరందరికీ తెలుసు పోలీసు జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనేది కూడా రుచి చూశారు. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది పోలీసు కుటుంబం అనేది మీకు అందరికీ అవగతం అవుతుంది. ఆ కల్చర్కి అనుగుణంగానే, ఆ సంస్కృతికి అనుగుణంగానే మీరందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా, ఈ నూతన పోలీస్ అధికారులందరికీ కూడా అటువంటి ప్రోత్సాహం ఇచ్చి భుజం తట్టి ముందుకు నడిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా మొట్టమొదటిగా అదే కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ మేము శిక్షణ ఇచ్చాము, వీళ్ళు మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు వీళ్ళు పనిచేస్తారని మాకు 99% నమ్మకం ఉంది. కానీ వీరందరూ సరిగ్గా పని చేయాలి అంటే కుటుంబ సభ్యుల అవిభాజ్య ప్రేమ, అచంచలమైన ప్రేమ చాలా అవసరం. ఆ ప్రేమ వీళ్ళకందరికీ పంచివ్వండి. ఇస్తేనే వీళ్ళు ఉద్యోగాలు సరిగా చేయగలుగుతారు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈరోజు ఈ కవాతుకు వచ్చిన తర్వాత మేము 1997 సంవత్సరంలో, అంటే 29 సంవత్సరాల క్రితం శిక్షణ పూర్తి చేసుకొని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి పోలీస్ అకాడమీలో ఎప్పుడైతే మేము పాస్అవుట్ అయినామో ఆ రోజు కలిగిన ఉద్వేగమే ఈ 29 సంవత్సరాల తర్వాత కూడా అటువంటి ఉద్యోగమే నాలో ఉంది. ఎందుకంటే పోలీస్ కల్చర్ని మనం పెంపొందించుకున్నాం, మన కుటుంబ సభ్యుల్లో కూడా అది పెంపొందించగలిగాం. ఈరోజు నాతో పాటు నా సహోద్యోగులందరూ కూడా, ఈవెన్ మధుకర్ స్వామి గారు దాదాపు 35 సంవత్సరాలు సర్వీస్ చేశారు. వారు ఇంత ఉన్నత స్థితికి చేరడానికి కారణం కూడా వారి కుటుంబ సభ్యులే. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి పేరు సంపాదించి సమాజంలో ఒక మంచి అసెట్గా తయారవ్వాలి అంటే కుటుంబం చాలా అవసరం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే 9 నెలల కాలంలో వీరికి చక్కటి శిక్షణ అందించారు. నూతన చట్టాల గురించి, రాజ్యాంగం మరియు దాని కింద దానికి అనుగుణంగా చేసినటువంటి చట్టాలన్నింటిని కూడా మనం ఎలా గౌరవించాలి, అట్లాగే ఆ చట్టాల కింద చేసినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు, అధినియమాలు
వీటన్నిటినీ ఎలా మనము మన కార్యక్రమాల అమలులో ఎలా పాటించాలో వీటన్నిటిని కూడా మీకు స్పష్టంగా అవగతమయ్యే విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్తో చూపించారు, నేర్పించారు. మీరందరూ కూడా అవన్నీ నేర్చుకొని మీ శిక్షణ అనంతర పరీక్షలో ఇండోర్ మరియు అవుట్డోర్ పరీక్షల్లో చక్కటి ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులయ్యారు. కాబట్టే ఇటువంటి పురస్కారాలు కూడా మీరు పొందగలిగారు. మీ పురస్కారం గ్రహీతలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ క్లాస్ రూమ్ శిక్షణతో పాటు మీకందరికీ కూడా ప్రాక్టికల్గా ఉద్యోగం ఎలా ఉండబోతుంది, మీరు పనిచేయబోయే సంస్థ ఎలా ఉంటుంది, మీరు పనిచేయబోయే సంస్థలో మీ కొలీగ్స్ ఎలా ఉంటారు, ఆ ఆర్గనైజేషన్ కల్చర్ ఏమిటి, ఆ ఆర్గనైజేషన్ పైన ఆధారపడినటువంటి మిగతా శాఖలో మిగతా అధికారులందరికీ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా తీర్చిదిద్దగలుగుతాము, ఎలా మనము మీట్ కాగలుగుతాము అనే అంశాలపై మీకు క్షుణ్ణమైన ఒక అవగాహన వచ్చింది ఈ 6 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్లో అని నేను విశ్వసిస్తున్నాను. రాజేష్ గారి ఆధ్వర్యంలో వారి టీచింగ్ సిబ్బంది, బోధనా సిబ్బంది అందరూ కూడా మీకు చక్కటి బోధన ఇవ్వగలిగారు. ఒక 2 తప్పించి మిగతా అందరూ కూడా ఈరోజు గర్వంగా మా పీటీఓలో చేరబోతున్నారు. నేను మీకందరికీ శాఖాధిపతిగా ఉన్నాను ఈరోజు. ఈ శాఖలో ఒకప్పుడు ఈ శాఖకు పేరు ప్రతిష్టలు మసకబారినాయి. కొన్ని సందర్భాల్లో ఈ శాఖను రద్దు చేయాలని కూడా కొందరు ఉన్నతాధికారులు ఆలోచన చేశారు. చాలా మసకబారినటువంటి సమయంలో, చాలా చీకటి సమయంలో, పీటీఓ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సమయంలో వచ్చాడు ఒక అరుణతార రాజేష్. తను నేర్చుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్య నైపుణ్యాన్ని, మేనేజ్మెంట్ నైపుణ్యాన్ని, వీటన్నిటిని కలగలిపి ఈ పీటీఓ పోలీసు రవాణా సంస్థ అనే ఒక సంస్థని మీరు నమ్మండి నమ్మకపోండి భారతదేశం గర్వించేదగ్గ స్థాయికి కేవలం ఒక 5 సంవత్సరాలను తీసుకెళ్ళగలిగాడు. అలాంటి దేశం గర్వపడే దేశ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్న మన పీటీఓ, తెలంగాణ పీటీఓ అంతటి స్థాయి ఉన్న, అంతటి ఘనమైన పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పీటీఓలో మీరందరూ చేరుతున్నారు. మీరు చాలా చాలా అదృష్టవంతులు. రోడ్డు నియమాలు, రహదారి భద్రతా నియమాలు మొదలుకొని పోలీసు వాహనాల మరమ్మతు, వాటి నిర్వహణ, వీటన్నిటి విషయంలో, అలాగే పీటీఓలో ఉన్నటువంటి స్టోర్స్, టైర్లు, బ్యాటరీలు, వీటన్నిటి విషయంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దానివల్ల చాలా చక్కటి ఫలితాలు వచ్చాయి. వాటికి సంబంధించిన గణాంకాలు, స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయి. మన వర్కే మనకి ప్రూఫ్. మనం ఏదైతే సాధించామో అది మన క్లయింట్ వెహికల్ మన దగ్గరికి ఎవరైతే తీసుకొస్తారో వారి వెహికల్ చక్కగా ఉంది, మనం మళ్ళీ వారు ఇచ్చిన కంప్లైంట్ని మనం సరిచేసి మళ్ళీ వాళ్ళ చేతికి అందించినప్పుడు వాళ్ళ మొహంలో కనిపించే చిరునవ్వే మనకు ఒక మెడల్ లాంటిది, పోలీస్ మెడల్ లాంటిది. అటువంటి వాటిల్లో ఈరోజు ఒకప్పుడు పోలీస్ రవాణా సంస్థలో పీటీసీలో రోజుకి ఒక వాహనాన్ని మరమ్మతు చేసి రిపేర్ చేసి ఇవ్వడం అంటే గగనం అయ్యేది. అటువంటిది ఈరోజు అందరూ వినండి, ఒకే రోజు
20 వాహనాలు కూడా మనం రిపేర్ చేసి ఇవ్వగలిగిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి పీటీసీలో ఉన్న అందరి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి దీనిలో, వారి డెడికేషన్ ఉంది దీంట్లో. సంవత్సరం కూడా నడవని బ్యాటరీలు, సరైన నిర్వహణ లేకుండా సంవత్సరం కూడా నడవని బ్యాటరీలు 4 సంవత్సరాల వరకు వచ్చాయి. 50,000 కిలోమీటర్ల తర్వాత మార్చబడే టైర్లు ఇప్పుడు 70,000 కిలోమీటర్ల వరకు మనం నడపగలుగుతున్నాం. అట్లాగే స్టోర్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఒక్క వస్తువు కూడా మనకు వేస్ట్గా ఉండదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫీఫో అనే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అసలు వేస్టేజ్ అనేది లేకుండా మనకి ఏదైతే తీసుకొస్తామో అవన్నీ కూడా మనము వాడుకునే విధంగా స్టోర్ను తీర్చిదిద్దడం. అట్లాగే రిపేర్ ఓవర్ రీప్లేస్మెంట్. ఇప్పుడు మీరు ఎక్కడ ప్రైవేట్ కార్ఖానాలోకి ఎక్కడ వెళ్ళి మీ వాహనాల్ని సర్వీసింగ్ చేయడానికి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళ వ్యాపార విధులకు అనుగుణంగా ప్రతి పార్ట్ని మార్చివేస్తారు, పాత తీసి కొత్తది వేస్తారు, రీప్లేస్. ఎందుకంటే దానిలోనే డబ్బు ఉంది. ఆ సర్వీస్ స్టేషన్స్ అందరికి కూడా కొత్త వాహనాన్ని అమ్మితే వచ్చే డబ్బు కన్నా ఈ వాహనం ఎన్ని సంవత్సరాలు అయితే రోడ్డు మీద తిరుగుతుందో అన్ని సంవత్సరాల వరకు వారికి నిర్వహణ కింద డబ్బులు వచ్చే అవకాశం ఉంది సర్వీస్ స్టేషన్స్లో. ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇంత టార్గెట్ ఉంటుంది, ఇంత బిల్ చేయాలని. అటువంటి అవలక్షణాలు ఏవి కూడా మన పీటీఓ సంస్కృతిలో లేవు. మనము రిపేర్ ఓవర్ రీప్లేస్మెంట్ అనే ప్రక్రియ ద్వారా మీరందరూ ఊహించి కూడా ఉండరు, మన కార్లకు ఉండే ప్లాస్టిక్ బంపర్లు ఇరిగిపోయినా కూడా ప్లాస్టిక్ వెల్డింగ్ చేసే సౌకర్యం మా పీటీసీలో ఉంది, పీటీఓలో ఉంది. ఒకసారి అటువంటి ఒక ఇన్నోవా వాహనానికి సంబంధించిన ప్లాస్టిక్ బంపర్ ఇరిగిపోతే లేదా లూజ్ అయిపోయి అది ఫిట్ కాకుండా ఉన్నట్టయితే కొత్తది పెట్టాలంటే దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయలు అవుతుంది. అటువంటిది కేవలం 1,000 రూపాయల లోపే దాన్ని రిపేర్ చేసి పంపించారు మా పీటీఓ వారు. ఇంకా పోలీసు శాఖకు సంబంధించినటువంటి రైట్ గేర్ ఎక్విప్మెంట్ అంటే వజ్ర అనే వాహనాలు, వాటిని టాటా వాళ్ళు తయారు చేశారు. టాటా వాళ్ళు తయారు చేసిన తర్వాత అవి చాలా కాలం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ప్రక్రియ ద్వారా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు. 10 సంవత్సరాల విరామానంతరం బయటికి తీసిన తర్వాత అవి పనిచేయడం మొరాయించాయి. టాటా కంపెనీ వాళ్ళని అడిగితే దానికి 50,000 రూపాయలు, ఒక్కొక్క వాహనానికి మరమ్మతు చేయడానికి 50,000 రూపాయల కొటేషన్ ఇచ్చారు. అటువంటిది మా పీటీఓ మెకానిక్స్ రాజేష్, వెంకటరెడ్డి మరియు వారి సిబ్బంది వాటిని చూసి పరీక్షించి కేవలం మీరెవరు ఊహించరు 200 రూపాయలతో వాటిని మరమ్మతు చేసి మరి తిరిగి సర్వీస్లో వేశారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే మనం అందరం కూడా ప్రజల ధనంతో మనం శాఖ నిర్వహిస్తున్నాము, మన సర్వీస్ చేస్తున్నాము, మన వేతనం కూడా ప్రజలు ఇచ్చే దాని నుంచి మనం పొందుతున్నాము. ఈ వాహన నిర్వహణ గురించి కూడా ప్రభుత్వం ఇచ్చే సొమ్ము మనకు సరిపోవడం లేదంటే ఆ ఇచ్చిన సొమ్మునే సరైన నిర్వహణ ద్వారా ఒకటి ఉంటే అదే డబ్బుని 10 వాహనాలకు వాడుకునే వసతి మనం కల్పించుకోగలిగినాం కేవలం ఒక సరైన నిర్వహణ వల్లే. మీరందరూ చక్కగా చదువుకొని వచ్చారు. మీకందరికీ తెలుసు మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలాంటి పొదుపు నియమాలు పాటిస్తామో అలాంటి పొదుపు నియమాలు కూడా మన వృత్తిలో మనం పాటించాలి. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ముని కూడా
చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకోవడం, ఉన్న కొద్ది బడ్జెట్ని ఎక్కువగా సర్వీస్ వచ్చే విధంగా మనం చేసుకోవడం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, మీరు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో శిక్షణ అనంతరం అలాగే మీ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, మీ ఆరోగ్యం మెయింటైన్ చేయాలి, మీ కుటుంబ సభ్యులందరితో కూడా సఖ్యతగా మెలగాలి. ఉద్యోగం వచ్చింది కదా అని కాళ్ళ దగ్గర వేసుకొని తిరగడం, వాళ్ళని చిన్న చూపు చూడడం, తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేయడం, వారిని విస్మరించడం, కొత్త కుటుంబం వచ్చిన తర్వాత పాత కుటుంబాన్ని వదిలేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి మిమ్మల్ని ఇంత కష్టపడి ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులని చక్కగా చూసుకోండి, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా బాగా చూసుకోండి. మీ కొలీగ్స్ అందరితో పాటు మంచి నడవడికతో, మంచి గుణగానాలతో, మంచి స్నేహం, సహృద్భావంతో మెలగండి. ఒక మంచి వాతావరణాన్ని ఏదైతే మనం స్థాపించామో గత 7-8 సంవత్సరాలుగా, ఆ వాతావరణాన్ని ఇంకా చక్కగా పెంపొందించుకోండి. మీరు పనిచేసే వ్యవస్థనే మీకు రెండవ గృహంగా, ఒక మంచి పుట్టినిల్లు మెట్టినిల్లు అంటారు కదా, అలా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ, మీరు ఈ పోలీస్ సర్వీస్లో ఎన్నో మైలురాళ్ళు సాధించాలని, మరియు ఎటువంటి భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా, ఎందుకంటే రిస్క్ చాలా ఉంది మన పైన, ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా మీరందరూ కూడా ప్రజాసేవలో పునరంకితం కావాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, మీ తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ, పీటీసీ మేడ్చల్లో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మరియు వారి ఇండోర్ అవుట్డోర్ సిబ్బంది, బోధనేతర సిబ్బంది, ఏవో మరియు మినిస్ట్రియల్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ అందరినీ కూడా మరొక్కసారి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. श्रीमान दीक्षांत परेड निष्क्रमण करने की आज्ञा प्रदान करें। मेरे साथ 3 बार जय बोलेगा। रमेश सर की कमांडर्स जगा लो। పరేడ్ కమాండర్ గారి ఆధ్వర్యంలో కంటింజెంట్ కమాండర్స్ అందరూ తమ తమ స్థానాలకు తీసుకుని శిక్షణ మరియు దేశ సేవకు పనిచేయడానికి సిద్ధమవుతున్న వీక్షకులందరూ కరతాళ ధ్వనులతో శిక్షణార్థులు निष्क्रमण के लिए दाएं और बाएं को धीरे चल। నూతన పోలీస్ కానిస్టేబుల్ సోదరులందరూ కలిసి కదం తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుని రథసారథిలాగా ఉండి ధర్మాన్ని గెలిపించినట్లు మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ధర్మం వైపు అడుగులు వేస్తూ మీరు యూనిట్కి, అలాగే తెలంగాణ రాష్ట్ర పోలీస్కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశిస్తున్నాం. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్కి ప్రిన్సిపల్గా శ్రీ పి మధుకర్ స్వామి సార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, వైస్ ప్రిన్సిపల్ శ్రీ విజయ్ కుమార్ సార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవుట్డోర్ డిఎస్పీగా మదన్మోహన్ సార్, మరియు ఆర్ఎస్ఐస్ ఎస్పీ రాజేష్ సార్, ఆర్ఐస్, ఆర్ఎస్ఐస్, ఎస్ఐస్, ఏడిఐస్ అందరికీ
పీటీసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పీటీఓ ఇన్స్పెక్టర్ గారైనటువంటి హెడ్ కానిస్టేబుల్ 727 Next law. సిఆర్ శ్రీనివాస్ గారు, హెడ్ కానిస్టేబుల్ 918, పి సారంగం గారు, హెడ్ కానిస్టేబుల్ 851, ఎస్కే కాసిం షరీఫ్ గారు, హెడ్ కానిస్టేబుల్ 855, Ready? రమేష్ గౌడ్ Up. హెడ్ Set. కానిస్టేబుల్ Hey. 963, కె కరుణాకర్ గారు, పోలీస్ కానిస్టేబుల్ 1028 గారందరికీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.